నేపాల్లో బోటే కాశీ నదికి వచ్చిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన భారతీయుల్లో ఎక్కువ మంది తమిళనాడుకు చెందిన వారే ఉన్నారని ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. 50 మందికి పైగా తమిళ ఆచూకీ తెలియటం లేదన్న సమాచారంతో డీఎంకే ఎంపీ దయానిధి మారన్ విదేశాంగ శాఖకు లేఖ రాశారు. గల్లంతైన వారి ఆచూకీని వెంటనే గుర్తించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో యాత్రికులు నేపాల్కు వెళ్లిన విషయాన్ని ఆయన తన లేఖలో ప్రస్తావించారు. బోటే కోసి నదికి వచ్చిన ఆకస్మిక వరదల్లో వందలాది మంది గల్లంతయ్యారని, వీరిలో 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్లు సమాచారం. అయితే గల్లంతైన భారతీయులు తమిళనాడు వాసుల సంఖ్యపై పూర్తి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. నేపాల్లో బోటే కోసి నదికి వచ్చిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన భారతీయుల్లో ఎక్కువ మంది తమిళనాడుకు చెందిన వారే ఉన్నారన్న ప్రచారం ఆందోళన కలిగిస్తుంది. 50 మందికి పైగా తమిళ ఆచూకీ తెలియటం లేదన్న సమాచారంతో డీఎంకే ఎంపీ దయానిధి మారన్ విదేశాంగ శాఖకు లేఖ రాశారు. గల్లంతైన వారి ఆచూకీని వెంటనే గుర్తించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఇటు టిబెట్ నేపాల్కి సంబంధించినటువంటి వరదలతో ఒక్కసారిగా కూడా దాదాపు 6 జిల్లాల్లో ఉండేటటువంటి ప్రజలు గల్లంతయ్యారు అన్నటువంటిది అటు నేపాల్ ప్రభుత్వం అధికారికంగా కూడా ప్రకటిస్తున్నటువంటిది. వారికి సంబంధించినటువంటి ఆచూకీ తర్వాత రెస్క్యూ టీం ఇప్పటి వరకు కూడా ఏదైతే అక్కడ ఉండేటటువంటి ప్రజల్ని కూడా రెస్క్యూ చేసే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ బృందాలు కూడా అక్కడికి చేరుకుంటున్నాయి. దాదాపు ఇప్పటి వరకు కూడా 400 మందికి పైగా కూడా అటు గల్లంతైనట్లు కూడా అటు అధికారికంగా కూడా ప్రకటించింది. కానీ అందుతున్నటువంటి సమాచార ప్రకారంగా ఏదైతే పర్యాటకులు ఎక్కువగా కూడా ఇది పర్యాటక ప్లేస్ కాబట్టి చాలా మటుకు కూడా భారతీయులు ఎక్కువగా పర్యాటకుల్లో ఉండడము, అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు, తమిళనాడు, కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా కూడా ఈ అంటే ఇటు విదేశీకి సంబంధించినటువంటి విదేశీలతో పాటు కూడా ఇటు పర్యాటకుల్లో ఎక్కువగా ఈ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారన్నటువంటి సమాచారం. తమిళనాడు నుంచే దాదాపు 57 మంది ఉన్నట్లు కూడా ఇటు తమిళనాడుకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంపీ దయానిధి మారన్ లేఖ కూడా ఇటు కేంద్ర విదేశాంగ శాఖ కూడా లేఖ రాయడం జరిగింది. దాదాపు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ప్రభుత్వంతో అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంకా డీటెయిల్స్ కూడా ఇవ్వడానికి కూడా సిద్ధం అంటూ కూడా సహాయ సహకారాలు అందించాలి అంటూ కూడా ఇటు డిఎంకే ఎంపీ దయానిధి మారన్ ఇక్కడ లేఖ రాయడం జరిగింది. దాదాపు 57 మంది తమిళనాడు నుంచి, దాదాపు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకా సంఖ్య తెలియాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండేటటువంటి ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వారందరూ కూడా క్షేమంగా ఉన్నారు అన్నటువంటిది వార్తలు మాత్రం వస్తుంది. అటు కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు దాదాపు 32 మంది అన్నటువంటిది మాత్రం మరొక అక్కడి నుంచి అందుతున్నటువంటి సమాచారము. దాదాపు 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పర్యాటకులు అటు నేపాల్, టిబెట్కి సంబంధించినటువంటి వరద ప్రవాహములో అక్కడ ఉండేటటువంటి పరిస్థితుల్లో మాత్రము ఒక క్షేమంగా వారు కొంత ప్లేస్లో సేఫ్ జోన్లో ఉన్నారు అన్నటువంటిది మాత్రము సమాచారం అందుతుంది. కానీ ఇక్కడ దాదాపు మనకు ఏదైతే నేపాల్, టిబెట్కి సంబంధించినటువంటి వరద ఉధృతితో దాదాపు మనకు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు సంబంధించినటువంటిది కీలకంగా కూడా మరి ఒక 3-4 గంటల తర్వాత కూడా కొంత ఉధృతంగా కూడా ఇటువైపు కింది వైపు కూడా వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. బీహార్ రాష్ట్రానికి దాదాపు 7 జిల్లాలతో కనెక్టివిటీ ఉన్నటువంటి జిల్లాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనితో అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇటు సామ్రాట్ చౌదరి, అటు బీహార్ సీఎంతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ సహాయక చర్యలు అందించడానికి సిద్ధంగా ఉంది రెస్క్యూ సిబ్బంది. తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా దాదాపు మనకు 7 జిల్లాలైనటువంటిది ఇటు చంపారన్, బీహార్కి ఆనుకొని ఉన్నటువంటిది, బీహార్ నేపాల్కి ఆనుకొని ఉన్నటువంటి జిల్లాల్లో చంపారన్, తర్వాత ఇటు ఈస్ట్ చంపారన్కి సంబంధించింది, తర్వాత సీతామర్హి, మధుబని, తర్వాత సుపాలి, అరారియా, కిషన్ గంజ్ ఈ జిల్లాల్లో ఉండేటటువంటి ప్రజలను అప్రమత్తం చేశారు. దాదాపు ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి యోగి ఆదిత్యనాథ్ కూడా వెంటనే అలర్ట్ కావడము, అటు నేపాల్ నుంచి వచ్చేటటువంటి వరద ఉధృతి అనుకోవచ్చు, లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ఈ 7 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలను కూడా ఖాళీ చేయవలసిందిగా కూడా ఒకవైపు ఆదేశాలు ఇస్తూ కూడా మొబైల్ ఫోన్లతో కూడా ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఉండేటటువంటి లోతట్టు ప్రాంత ప్రజలకి కూడా సమాచారాన్ని కూడా అందిస్తున్నారు. కానీ ఒకవైపు భారత్ వైపు ఏదైతే అంటే నీటి ప్రవాహం అంతా కూడా బీహార్ ఇటు వైపు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 7 జిల్లాల ప్రజల్ని కూడా క్షేమంగా కూడా వారిని సేఫ్ జోన్లో
ఉండే విధంగా కూడా ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. అటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయినటువంటిది. మరొకటి అక్కడ ఉండేటటువంటి ప్రయాణికులకు సంబంధించింది అనుకోవచ్చు, పర్యాటకులు దాదాపు ఇటు ఆంధ్రప్రదేశ్ తర్వాత తమిళనాడు తర్వాత కర్ణాటక సంబంధించినటువంటి వాళ్ళు చాలా మట్టుకు కూడా అక్కడ అంటే పర్యాటకులు ఏదైతే వెళ్ళినటువంటి ప్లేస్ అనుకోవచ్చు, వాళ్ళు బస చేసినటువంటి స్థలం అనుకోవచ్చు, వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా అందించాలంటూ కూడా అటు కేంద్ర విదేశాంగ శాఖను కూడా కోరడం జరిగింది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్ ఇటు నేపాల్ ప్రభుత్వం కూడా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా దాదాపు 400 నుంచి కూడా 550 మంది పైగా కూడా గల్లంతయ్యారు అన్నటువంటి వార్తలు మాత్రం వస్తుంది. దాదాపు 6 జిల్లాల్లో చాలా ఎఫెక్టివ్ గా ఉన్నటువంటి వరద నీటితో అక్కడ నేలమట్టమైనటువంటి భవనాలు, కార్లు తర్వాత వాహనాలు కూడా మనకు కనిపిస్తుంది. మనం చూసేటటువంటి విజువల్స్ కూడా అసలు ఒళ్ళు గగురు పొడిచేటటువంటి విజువలేషన్స్. దాదాపు అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారు అన్నటువంటి యోగక్షేమాలను తెలుసుకోవడానికి కూడా అక్కడ వైఫై కనెక్టివిటీ కూడా ఇప్పుడు ప్రస్తుతం లేనటువంటిది. కానీ ఇక్కడ బీహార్, యూపీ మీద ఎఫెక్ట్ ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటు భారత ప్రభుత్వం కూడా అటు బీహార్ ప్రభుత్వాన్ని అటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా అటు బీహార్ ముఖ్యమంత్రితో కూడా ఎప్పటికప్పుడు కూడా సహాయ సహకారాలు అందించడానికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాదాపు 7 జిల్లాల్లో ఈ ఎఫెక్ట్ ఉండేటటువంటి అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలను కూడా ఖాళీ చేసే విధంగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కళ.